రాత్రి ప్రయాణం అంటే ఒకప్పుడు వెన్నెల వెలుగులో సాగే ఆహ్లాదకర ప్రయాణం. కాని నేడు రోడ్డు మీదకు రావడమే ఒక యుద్ధంలా మారింది. ఎదురుగా వచ్చే వాహనాల నుండి పొడుచుకొచ్చే ఎల్ఈడి హైబీమ్ కాంతి కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఒక మృత్యుపాశం. దీనివల్ల ఎదురయ్యే తాత్కాలిక అంధత్వం వల్ల 3 నుంచి 5 సెకండ్ల పాటు రోడ్డు మీద ఏమీ కనిపించదు. ఈ చిన్న గ్యాప్ లో జరిగే ప్రమాదాలు వేల కుటుంబాల్లో చీకటిని నింపుతున్నాయి. అసలు ఈ తెలుపు రంగు ఎల్ఈడీల వెనక ఉన్న నిజాన్ని ఆలోచించండి. కార్ల కంపెనీలు కేవలం అమ్మకాల కోసం వీటిని ఫ్యాషన్ గా మార్చేశాయి. అంతేకాదు, చాలా మంది వాహనదారులు రోడ్డు పక్కన దొరికే చౌకబారు ఎల్ఈడి బల్బులను తమ కార్ల రిఫ్లెక్టర్లలో బిగించుకుంటున్నారు. ఇది చట్టరీత్యా నేరం. హలోజన్ కోసం రూపొందించిన అద్దాల్లో ఎల్ఈడీలు పెట్టడం వల్ల కాంతి చల్లా చెదురై ఎదుటివారి కళ్లను నేరుగా తాకుతోంది. దీనివల్ల ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాకపోగా వాహనం వారంటీ కూడా రద్దవుతుంది. సుప్రీంకోర్టు సైతం దీనిని రోడ్ల మీద తిరిగే ఆయుధాలుగా అభివర్ణించి కఠిన చర్యలకు ఆదేశించింది. ఇప్పుడైనా మేల్కొందాం. మన స్వార్థం కోసం, మనకు కాస్త ఎక్కువ కాంతి కోసం ఎదుటివారి ప్రాణాలను పణంగా పెట్టడం ఏ రకమైన సంస్కారం? 4300K లాంటి కంటికి హాయినిచ్చే రంగులను ఎంచుకోవడం, అనవసరంగా హైబీమ్ వాడకుండా ఉండడం, అవసరమైతేనే తప్ప హై పవర్ బల్బులను వాడకపోవడం, ఇవి మనం పాటించాల్సిన బాధ్యత. పట్టణాల్లో, గ్రామాల్లో బీమ్ వాడడం ఒక కనీస ప్రయాణ నియమం. మీ అందరికీ గుర్తుందా? ఒకప్పుడు ప్రతి వాహనం హెడ్ లైట్ మధ్యలో ఒక నల్లటి చుక్క లేదా సగం వరకు నలుపు రంగు స్టిక్కర్ ఉండేది. లైట్ ఫోకస్ నేరుగా ఎదుటివారి కళ్లలో పడకుండా భూమి వైపు లేదా కిందకు ప్రసరించడమే ఆ నిబంధన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దాన్ని మోటారు వాహనాల కంపెనీలు పాటించడం లేదు. టెక్నాలజీ మనకు సేవ చేయాలి, కానీ మన ప్రాణాలను తీయకూడదు. ప్రభుత్వాలు, అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బల్బుల అమ్మకాలను, మార్పులను అరికట్టాలి. గుర్తుపెట్టుకోండి, మీరు బిగించే ఆ ఒక్క హైబీమ్ బల్బు ఎవరి కళ్లను పొడుస్తుందో, ఏ కుటుంబంలో దీపం ఆర్పేస్తుందో ఆలోచించండి. రోడ్డు మీద అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవడమే నిజమైన ప్రయాణం.